గుక్కెడు నీటి కోసం ఢిల్లీలో జనాలు అవస్థలు పడుతున్నారు. తెల్లారితే చాలు ఏ గల్లీ చూసినా పానిపట్టు యుద్ధమే కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా బిందెలతో ట్యాంకర్ల చుట్టూ పరుగులు తీస్తున్నారు. ఢిల్లీలో నీటి సమస్యపై ప్రతిపక్ష నేతలు నిరసనలకు దిగుతున్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపైన సుప్రీంకు వెళ్లింది ఆ ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటికి ఎక్కడా లేని కరువు వచ్చింది. గుక్కడి నీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్ని ట్యాంకర్లు వచ్చినా సరిపోవడం లేదు. పనులు ఉద్యోగాలు పక్కన పెట్టి బిందెడు నీటి కోసం బజార్లలో పడిగాపులు కాస్తున్నారు జనం. ట్యాంకర్ నీరు నిమిషాల్లో ఖాళీ అవుతోంది. ఎటు చూసినా మహిళలు చిన్నారులు బిందెలు పట్టుకుని రోడ్లు పొడవునా కనిపిస్తున్నారు. ఢిల్లీలో నీటి సమస్యపై ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా ఆప్పై యుద్ధం ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండల్ని పగలగొట్టి ధర్నా చేశారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారానే తీరుతోంది. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా అవసరాలు గడుస్తున్నాయి. ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్లను మాత్రమే రిలీజ్ చేస్తోందని చెబుతోంది ఢిల్లీ సర్కార్. హర్యానా నీటి సరఫరాలను తగ్గించడంతో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో ఉత్తర పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో నీటికి కరువొచ్చింది. ఇదే అదనుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపైన సుప్రీంకోర్టుకు వెళ్లింది ఢిల్లీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే ఈ నీటి కష్టాలు వచ్చాయని ఆరోపిస్తోంది ఆప్ సర్కార్. మరోవైపు ఇన్నాళ్లు నీటి సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ సైతం ఢిల్లీ సర్కార్కు హ్యాండ్ ఇచ్చింది. తమ దగ్గర మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఆప్ సర్కార్కు సూచించింది. దీంతో హిమాచల్ నుంచి హర్యానాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇరు ప్రభుత్వాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్కు కీలక ఆదేశాలిచ్చింది. ఎగువ యమునా వాటర్ బోర్డుకు దరఖాస్తు పెట్టుకోవాలని, ఆ బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని తెలిపింది ధర్మాసనం.